నమస్తే, వెల్కమ్ టు SRK న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. మాజీ మంత్రి డొక్కా మాణిక్యప్రసాద్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని వైసీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త డైమండ్ బాబు ధ్వజమెత్తారు. బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ కార్యాలయంలో సోమవారం డైమండ్ బాబు మీడియాతో మాట్లాడారు. జగన్ గురించి, సజ్జల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ కి రాజధానిపై అసలు అవగాహన లేదని ఎద్దేవా చేశారు. శ్రావణ్ కుమార్ అసమర్థుడు కాబట్టే డొక్కా మాట్లాడుతున్నాడని విమర్శించారు. టీడీపీ కండవా కోసం డొక్కా చంద్రబాబు కాళ్లు పట్టుకున్నారని ఆరోపించారు. 2 రోజుల క్రితం సజ్జల రామకృష్ణారెడ్డి గారు వేటూ న్యూస్ వాళ్ళతోటి ఇంటర్వ్యూలో వేటూ న్యూస్ వాళ్ళు ఇంటర్వ్యూ అయిపోయే దశలో చివరిలో రాజధాని గురించి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఒక ప్రశ్న అడిగారు. ఒకవేళ మీరు కనుక అధికారంలోకి వస్తే రాజధాని ఇక్కడే ఉంటుందా ఏంటని అడిగారు. ఆయన స్పష్టంగా 2 మాటలు చెప్పారు. 2 మాటలు ఏంటంటే, తాడేపల్లి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజధాని అమరావతి నుంచే పరిపాలన సాగిస్తాం మేము, అందుట్లో ఎటువంటి ఇది లేదని చెప్పి చాలా స్పష్టంగా చెబుతూ, మా మాట ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని నమ్మి పొలాలు ఇచ్చినటువంటి రైతులు నష్టం జరగకూడదు, వాళ్ళకి ఇబ్బంది జరగకూడదు, కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్లాట్లు వాళ్ళకి ఇచ్చేసేసి వాళ్ళకి మౌలిక సదుపాయాలు చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందని చెప్పారు. దీంట్లో తప్పేంటి అనేది మాకు అర్థం కావట్లా. ఎందుకంటే ఆయన మాట్లాడిన వెంటనే తెనాలి ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు, డొక్కా మాణిక్యప్రసాద్ గారు, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు ఇంటి పేరు తెనాలి శ్రావణ్ కుమార్ గారు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మాకు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన మాటని 100కి 100% స్వాగతించాలి తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికార పార్టీ వాళ్ళు. రాజధాని ఇక్కడ మేము కడతాము, మేము చేస్తాము అని అంటే, మేము ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో చేస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి లోపాలను మేము చెప్తా ఉన్నాం. మిమ్మల్ని నమ్మి రైతులు పొలాలు ఇచ్చారు, వాళ్ళని మోసం చేయమాకండి, వాళ్ళని ఇబ్బంది పెట్టమాకండి అని చెబుతా ఉన్నాం. దానికి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మోసగాడు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు మోసగాడు, మరో పక్క చూస్తే డొక్కా మాణిక్యప్రసాద్ గారు చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని వ్యక్తిగత దోషంలో తిట్టడం, సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ అబ్బాయిని వ్యక్తిగత దోషంలో తిట్టడం. సజ్జల గారు మాట్లాడింది ఏంటి, మీరు మాట్లాడుతుంది ఏంటి? మీరు ఏదైనా ఉంటే రాజధాని గురించి మీరు మాట్లాడండి, తప్పులేదు. అంతే తప్పనిచ్చి డొక్కా మాణిక్యప్రసాద్ గారిని నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. నేను తాడికొండ నియోజకవర్గంతో నీకు సంబంధం ఏంటి? రాజధానితో మీకు సంబంధం ఏంటి? తెలుగుదేశం పార్టీ నీకేమైనా రాజధానికి సంబంధించినటువంటి అంశాలు మీరు మాట్లాడండి. శ్రావణ్ కుమార్ గారికి మాట్లాడటం రాదు, అక్కడ శాసనసభ్యుడు అసమర్థుడు అని మీకేమైనా వకాలత్ ఇచ్చారా? మీకేం సంబంధం? మీ పరిపాలన చూశారు, మీరు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, మీరు అక్కడ మంత్రి అయ్యారు. మీరు ఇవాళ రోజు రోజుకి ప్రతిరోజు చూసుకుంటా పోతే మీ దిగజారుడు రాజకీయం చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు అవమానించారని తాడికొండ నియోజకవర్గ ప్రజలు మీ పైన దుమ్మెత్తి పూశారు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ తెలుసు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు మీరు. దాంట్లోకి వచ్చే ముందు తెలుగుదేశంలోకి వెళ్ళారు. తెలుగుదేశంలోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పచ్చి మోసగాడు, నన్ను మోసం చేశాడు, నన్ను ఇబ్బంది పెట్టాడు అని చెప్పి ఆయన తిట్టారు, మాట్లాడారు. ఇవాళ మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వంలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు మొండోడు, మూర్ఖుడు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అట్లా ఇట్లా అని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ప్రజా సమస్యలకి పరిష్కార వేదికగా నిలుస్తున్న PGRS కార్యక్రమం సోమవారం గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగింది. వర్షం, వరద కారణంగా ప్రజలు అధిక సంఖ్యలో రాకపోవడంతో PGRS కార్యక్రమం వెల్లవెలపోయింది. ఫిర్యాదుల్ని అందజేసిన అనంతరం కొందరు బాధితులు తమ సమస్యల్ని మీడియాకు వివరించారు.
పేరు గమిడి రత్నకుమారి. విజయవాడ నుంచి వచ్చాము. మా బాబు తిరుపతిలో బండి తీసుకొని వస్తుంటే మేరికపూడి పిరంగపురం వద్ద యాక్సిడెంట్ జరిగింది. నైట్ 12 గంటలకి, జూన్ 16వ తారీఖు నైటు 12 గంటలకు జరిగింది. ఎవరో ఒక వ్యక్తి ఆపి బాబుని హాస్పిటల్కి తీసుకెళ్తే 2 గంటలన్నర ప్రాణాలతో చనిపోయాడు. ఒక బాబు అక్కడే చనిపోయాడు. మాకు పోలీసుల ద్వారా ఎటువంటి న్యాయం జరగలేదు. ఏంటంటే ఇన్సూరెన్స్ పెట్టుకుందామన్నా గుర్తు తెలియని వాహనం అంటున్నారు. కలెక్టర్ గారు ఏదో 2 లక్షల సహాయం చేస్తారని చెప్పి నేను పనిచేసే వాళ్ళు ఇక్కడికి పంపించారు. అందుకని ఇక్కడికి వచ్చాను. అవ్వలేదు. బాబుకి 25 సంవత్సరాలు, బుల్లెట్ మెకానిక్, డిగ్రీ చదివాడు. కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది, పిలిచారు. కానీ నేను వాళ్ళు ఏం రాసింది ఏం చేసింది మాట్లాడి చూసే పొజిషన్లో అయితే లేని. హార్ట్ స్ట్రోక్ వచ్చింది నాకు ఆ రోజు. ఇంకా బాబుని తీసుకొని నేను విజయవాడ వచ్చి మా వాళ్ళు అంత్యక్రియలు జరిపించారు. వాళ్ళ నుంచి అసలు ఏ రెస్పాండ్ రాలేదు. పద్దాక మేమే వెళ్ళి నరసరావుపేట హాస్పిటల్కి వెళ్ళి 3 నెలలు ట్రై చేస్తే సిబిఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చనిపోయాడంట. వాళ్ళు బయట పెట్టలా, వీళ్ళు బయట పెట్టలా. డెత్ సర్టిఫికేట్ వచ్చి 10 డేస్ అయ్యింది అంతే, 3 నెలలకి. కలెక్టర్ గారు ఆయన ఆర్థికంగా సహాయం చేస్తారని వచ్చి. నా పేరు మహాలక్ష్మి, మాది గుంటూరు. నేను చుట్టుగుంట్లో ఉంటాను. లింగాయపాలెం ఫ్లాట్లలో గత 2013 నుంచి ఉంటున్నాను. అయితే ప్రభుత్వం ల్యాండ్ అది 678 సర్వే నెంబర్ గల భూమిలో నేను 2013 కాడ నుంచి ఎస్సీలు ఎస్సీ ఎస్టీ కాలనీ ఒకటి ఉంది. 7 ఎకరాల 71 సెంట్ 600 సర్వే నెంబర్లో 7 ఎకరా లింగాయపాలెం శ్రామిక నగరం. అయితే దాంట్లో కాలనీలో 5 ఎకరాల్లో కాలనీ ఉంది, ఒక 2 ఎకరాల్లో ఖాళీగా ఉంది. అయితే అది ఎస్సీలకి ఇచ్చింది. అయితే దాన్ని 2 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయిందని చెప్పేసి దాని మీద దొంగ రిజిస్ట్రేషన్ చేసి, ఆ దొంగ రిజిస్ట్రేషన్లు మా పట్టా భూములు అని చెప్పేసి నేను 13-15 సంవత్సరాల నుంచి ఉంటుండగా ఇప్పుడు వచ్చి ఈ గవర్నమెంట్ వచ్చినాక కారంచేడు చౌదరీసు నిర్దాక్షిణ్యంగా వచ్చి ఇది మాది, మా భూముల్లో నువ్వు ఎందుకుంటున్నావు, నువ్వెవరు, నీకు ఉండాల్సిన అవసరం ఉంది, ఇక్కడ ఖాళీ చేయి, తక్షణమే ఖాళీ చేయకపోతే నేను ఏం చేస్తామో నాకు తెలియదు, మాకు తెలీదు, మిమ్మల్ని ఏమైనా చేస్తాము, మా పైన అధికారం ఉంది, డిపార్ట్మెంట్ ఉంది, మాకు పెద్దోళ్ళు అందరూ తెలుసు, నువ్వు ఖాళీ చేస్తావా లేదని ఒకరోజు వచ్చి బెదిరించారు. నేను బద్దలు ఆడుకున్నాను. అయ్యా మీదైతే కొలతలు వేసుకొని చేసుకోండి, నేను వెళ్ళిపోతాను. ఇది నేను 14 సంవత్సరాలు 13 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ఇది అసీలు భూమి, ఇది గవర్నమెంట్ ల్యాండ్. ఉంటే గవర్నమెంట్ కన్నా ఉంది గూడెం అండి, ఇది బిజినెస్ చేసే గూడెం. అయితే ఉంటే గవర్నమెంట్ కన్నా మొత్తం ఎకరం 20 సెంట్లు మొత్తం నా కింద ఉంది. అయితే ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఆక్యుపై చేసింది కాదు, అది పూర్వీకులు ఎస్సీ మాలలకు ఇచ్చింది. మా పూర్వీకులకు ఇచ్చింది. అది మాలలకు ఇస్తే వాళ్ళని కనుక్కొని మనకు సంబంధించింది. ఇది ఖాళీగా ఉంటుంది, బతకడానికి అవకాశం ఉంది, పక్కన కాలనీలు ఉన్నాయి, పనులేమి లేక ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి పని కల్పించినట్టు ఉంటుంది, మనం ఉండటానికి జీవనాధారంగా ఉంటుంది, నాకు నివాసం కూడా ఉంటుందని. మిర్చిగూడెం, తొడియాలగూడెం 2013-12 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాము. పైన లింగాపాలెం శ్రామిక నగర్ ఒకటి ఉంది, లింగాపాలెం శివార్లో పైన ఇంకొకటి అల్లూరి సీతారామరాజు నగర్ ఒకటి ఉంది. అయితే వీళ్ళందరికీ పనులు ఉపాధి ఏం లేదు. నేను అక్కడ డీసీ పాయింట్ వేసి గూడెం వేసి రేకుల షెడ్ వేసి ఉపాధి కల్పించిన 2 కాలనీలకి. నాకు కూడా ఏం లేదు, ఇల్లు వాకిలు ఏం లేదు, అక్కడ స్థలం ఉంది, ఉంటున్నాను. అయితే అది గవర్నమెంట్ ల్యాండ్. ఎప్పుడో 70-80 ఏళ్ళ కిందట మా ఎస్సీలు మాలలకు ఇచ్చింది. ఆ ల్యాండ్ ఉంటే గవర్నమెంట్ చేతిలో ఉండాలి, లేదంటే లేని వాళ్ళ చేతిలో ఉండాలి, లేని వాళ్ళ పేదవాళ్ళ చేతిలో ఉండాలి. అయితే ఈ భూస్వాములు ఏం చేశారంటే దాన్ని పక్కదారి పట్టించేసి పక్క సర్వే నెంబర్లు వేసుకొని దొంగ సర్వే నెంబర్లు వేసేసి ఆ రిజిస్ట్రేషన్ చేసి దాన్ని ఇప్పుడు ఆక్యుపై చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నువ్వు మాలం ఉండవి, మాదిగం ఉండవి, నువ్వు ఎందుకుంటున్నావు ఇక్కడ, మీ లేబర్లు అందరూ ఇక్కడ చేరి మా నాశనం చేశారు. 2 ఎకరాల భూమి 7 ఎకరాల 71 సెంట్లో 2 ఎకరాల భూమి ఎలా రిజిస్ట్రేషన్ అయింది? లేదండి. అసలు ఆ సర్వే నెంబర్లో దగ్గర 10 సర్వే నెంబర్లు ఉండే, మీకు ఇస్తాను నేను, దగ్గర 10-15 సర్వే నెంబర్లు ఉండే. ఆ సర్వే నెంబర్ మీద మొత్తం గవర్నమెంట్ ల్యాండే కానీ ఒక్కటి కూడా పట్టా భూమి లేదు. దేవాదాయ శాఖ భూములు, గవర్నమెంట్ ల్యాండ్లు, దొంగ భూస్వాములు, కారంచేడోళ్ళు ఈ గుంటూరు భూస్వాములే. దాన్ని పక్క సర్వే నెంబర్ ఏవో సర్వే నెంబర్లు వేసి దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని వెంచర్లు వేసి దాన్ని పంచి ఈ రోజున మాది 2013 కానీ ఇప్పుడు వరకు ఉంటున్నాను. ఇన్ని రోజుల్లో ఎప్పుడూ రాలేదు. ఈ రోజున వచ్చి ఇవి మావి, మా భూములు, మేము హక్కు కలిగి ఉన్నాము, ఇవి రిజిస్ట్రేషన్ ల్యాండ్లు, నువ్వెవరు ఉండటానికి, మీరంతా లేబర్ కాలనీలు వేసి
ఈ రకంగా కబ్జాలు చేసి ఇలాగ మా భూముల మీద మీరు ఆక్రమించి చేస్తున్నారు. తక్షణమే ఖాళీ చేయకపోతే మిమ్మల్ని చంపేస్తాను, నేను నిన్ను నరికేస్తాను, అది చేస్తా ఇది చేస్తానని 7వ తారీఖు వచ్చారు. 5వ తారీఖు వచ్చి బెదిరించారు. 7వ తారీఖు రావడం జరిగింది. 7వ తారీఖు 1:20 వచ్చారు. నైట్ 5 షెడ్ కూల్చేశారు. 8 లక్షలు పెట్టి నేను షెడ్ వేశాను. గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో జరుగుతున్న ఆకస్మిక మరణాలపై సీఎం చంద్రబాబు పూర్తి స్పష్టత ఇవ్వాలని వైసీపీ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి బలసాని కిరణ్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్ లో బలసాని వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తురకపాలెం పర్యటనల సమయంలో ఒక్కో నాయకుడు ఒక్కో మాట మాట్లాడుతున్నారని, వారి మాటల కారణంగా ప్రజలు మరింత భయాందోళన చెందుతున్నారని చెప్పారు. సెల్ ఫోన్ కనిపెట్టానని చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రజల మరణాలకి కారణం ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. ఒక 5 నెలల క్రితమే ఈ యొక్క వర్షం మరణాల గురించి కానీ, అక్కడ వాటర్ కంటామినేషన్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, రకరకాల కారణాల వల్ల మనుషులు చనిపోతున్నారు. ఆ విషయం మేము ఒక 5 నెలల క్రితమే కలెక్టర్ గారికి ఇక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ 200 మంది అందరూ కూడాను సంతకాలు పెట్టి ఇవ్వడం జరిగింది. 5 నెలల క్రితం నుంచి ఇప్పటివరకు యాక్షన్ తీసుకున్నది లేదు. ఒక 3 వారాల క్రితం ఒక వ్యక్తి పల్లెలో మరణిస్తే అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళందరూ చెప్పింది ఒక మాట, అన్న ఇక్కడ పరిస్థితి అసలు ఏం బాగాలేదు, అందరూ చనిపోతున్నారు. దగ్గర 2 నెలల వ్యవధిలోనే మొత్తం ఒక 30 మంది వరకు చనిపోవడం జరిగింది. మాకు అర్థం కావట్లేదు, ఇది నీటి సమస్య తెలియట్లేదు, లేదంటే బొడ్రాయి సమస్య తెలియట్లేదు, లేదంటే ఇతర కారణాల వల్ల తెలియట్లేదు, ఏదైనా భయాందోళనకు గురై అందరూ కూడా నాకు చనిపోవడం జరిగింది. ఈ విషయాన్ని యొక్క 3 వారాల క్రితం మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ తీసుకెళ్తే ఇక్కడ ఉన్న సదరు ఎంపీ గారు అయినటువంటి పెమ్మసాని గారు వచ్చి, అలాగే వైద్య శాఖ మంత్రి గారు కూడా రావడం జరిగింది. వచ్చారు, బాగానే ఉంది. వచ్చిన తర్వాత ఏదో చేశాం, టెస్టులు చేశాం అని చెప్పి ఆయన ఒక నోరు తిరగనటువంటి ఒక పదాన్ని, ఇది మెడియాలసిస్ అనో ఇది ఒక బ్యాక్టీరియా, ఈ బ్యాక్టీరియా అనేది అరుదుగా ఉంటుంది, ఇది అక్కడ రావటం వల్ల మనుషులు అనుకోకుండా చనిపోతారు, దీనికంటూ ఒక మెడిసిన్స్ అంటే ప్రాపర్గా లేవు, ఇవి యాంటీబయాటిక్స్ కూడా అన్నీ పనిచేయవు, ఒకసారి వచ్చిన తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్ జరగకపోతే ఒక రోజులో చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఎంపీ గారు పెమ్మసాని గారు చెప్పడం జరిగింది. సరే, అదైపోతే వైద్య శాఖ మంత్రి గారు ఆయన వచ్చి అన్నారు, అలా కాదు అక్కడ జరిగింది అది కాదు, అది వాటర్ కంటామినేషన్ వల్ల జరిగింది, అదైతే కాదు అని చెప్పేసి అన్నారు. సరే, అలా కాదు కదా అని చెప్పేసి ఎవరైతే ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలు ఎవరైతే గెలిపించారో పాపం ఎమ్మెల్యే గారు అయిన గోర్ల రామాంజనేయులు గారు, ఆయన వచ్చి అంటారు ఇక్కడ అందరూ చనిపోయింది, మద్యం తాగడం వల్ల చనిపోయారు, ఎస్సీలు బీసీలు మద్యం తాగడం వల్ల చనిపోయారని చెప్పేసి ఆయన వక్రీకరించి మాట్లాడారు. ఇలాగా ప్రజలు అసలు ఏం జరుగుతుంది ఏంటి, అసలు మా పరిస్థితులు ఏంటి, మా బాధలు ఏంటి, మేము ఇలా చనిపోతున్నాం, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటే, సరే బయట నుంచి ఒక టీం పంపించాము గవర్నమెంట్ వాళ్ళు, ఇవన్నీ రిపోర్ట్స్ అన్ని తీసుకున్నాం, బ్లడ్ టెస్ట్ అన్ని చేశాము. ఈ బ్లడ్ టెస్ట్లు చేసిన తర్వాత నిన్న కొత్తగా రిలీజ్ అయింది, కొత్తది రిలీజ్ అయింది. అదేమంటారంటే యురేనియం వల్ల వచ్చిందంటే అంటున్నారు, బోరు వల్ల వచ్చిందంటున్నారు, లేదంటే స్టోన్ క్రషర్స్ వల్ల కింద వాటర్ స్టాగ్నేట్ అయిపోయి ఈ కోలి అనేటువంటి ఒక బ్యాక్టీరియా రావడం వల్ల చనిపోతుంది అంటున్నారు. అయ్యా, మేము అడిగేది ఏంటంటే అసలు మీరు ఏది నిర్ధారించాలనుకుంటున్నారు? అది వాటర్ కంటామినేషన్ ద్వారా జరిగిందా, కల్తీ ఇప్పుడు మీరు అమ్ముతున్నటువంటి కల్తీ మందు వల్ల జరుగుతుందా, లేదనుకుంటే యురేనియం ఆర్ ఈ కోలి బ్యాక్టీరియా జరుగుతుందా, ఆర్ మెలీడియోసిస్ దాని జరుగుతుందా, అసలు ఏం జరుగుతుంది? మీరు ఒక 3 వారాల నుంచి ఇంత టైం తీసుకొని ఇంత చేస్తున్నప్పుడు మీరు అందరూ కూడాను ఒక ప్రాపర్ రిపోర్ట్ ఇవ్వడానికి 3 వారాలు పట్టుద్దా? ఇక్కడ వర్ష మరణాలతో అందరూ కూడా చాలామంది కూడా భయాందోళనకు గురవుతున్నారు. తురకపాలెంలో ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మరీ చెప్పాలంటే పల్లెల్లో ప్రజలు కానీ బీసీలో కానీ అక్కడ ఏరియాలో వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. తన భర్త అత్తింటి వారిపై నెహ్రూ నగర్ కి చెందిన రేవతి ఎస్పీ పీజీఆర్ఎస్ లో సోమవారం ఫిర్యాదు చేసింది. తన భర్త మద్యం తాగి పని చేయకుండా వేధిస్తున్నాడని వాపోయింది. ప్రస్తుతం తన పుట్టింట్లో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ 2 పిల్లల్ని చదివించుకుంటున్నానని చెప్పింది. పుట్టింటి దగ్గరకు వచ్చి కూడా భర్త వేధిస్తున్నాడని, అత్తింటి వారు తమ పిల్లలకు చెందవలసిన ఆస్తిని ఇవ్వకుండా ఇంటికి వెళ్తే గెంటేస్తున్నారని కన్నీరు పెట్టుకుంది. అనేక మంది బాధితులు అనేక సమస్యలతో బాధపడుతూ పరిష్కరించాలని సోమవారం ఎస్పీ పీజీఆర్ఎస్ లో వినతి పత్రాలు సమర్పించి మీడియాతో మాట్లాడారు. నా పేరు రేవతి, నా భర్త పేరు కిరణ్, నాకు 2 ఆడపిల్లలండి. నాకు 2008లో వివాహం జరిగింది.
అప్పటి నుంచి మా ఆయన ఒక పని చేయట్లేదు, తాగి తిరుగుతూ ఉండి రోజు నైట్ ఇంటికి వచ్చి కొడతా తిడతా ఇంట్లో నుంచి 2, 3 బయటికి పంపిస్తూ ఉండేవాడు. నేను 2 ఆడపిల్లల్ని పెట్టుకొని బతుకుతున్నానండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ బాధలు తట్టుకోలేక నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఉంటున్నాను. అక్కడికి వచ్చి ఏదో ఒక పని చేసుకుంటున్నా కానీ అక్కడ కూడా నన్ను ప్రశాంతంగా బతకనియట్లేదు. పిల్లలిద్దరికీ కూడా చదువు లేకుండా అయిపోతుంది. ప్లీజ్ అండి, నాకైతే చాలా అంటే చాలా బాధగా ఉంది. నేను 2 ఆడపిల్లల్ని పెట్టుకొని బయటకు వచ్చి బతుకుతున్నాను మా అమ్మతోటి. అమ్మగారికి కూడా హెల్త్ బాగోదు. నేను ఇంట్లో పాచి పనులు చేసుకుంటూ బట్టల షాప్లో చేసుకుంటూ నా 2 పిల్లల్ని చదివించుకుంటున్నాను గవర్నమెంట్ స్కూల్లో వేసుకొని. అట్లా కూడా వాళ్ళు నన్ను బతకనియట్లేదు. ఈరోజు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మా ఆయన గారి తరపున ఆస్తి ఉంది. అది అత్తయ్య మావయ్య సంపాదించిన ఆస్తి. మా బావగారు, మా తోడుకోళ్ళు, మా ఆయన వాళ్ళు ముగ్గురు కలిసి మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు. ఎప్పటికీ మీరు ఇంటికి రాలేరు, ఇంట్లో మీరు ఉండలేరు, ఆస్తి కూడా మీకు చిల్లిగా గవ్వ కూడా రాదు అని చెప్పి కరాఖండిగా చెప్పేస్తున్నారు వాళ్ళు. ఇంటికి వెళ్తుంటే ఇంటికి రావద్దని చెప్పి బయటికి గెంటేస్తున్నారు. నాకు 2 ఆడపిల్లలు, వాళ్ళిద్దరిని ఈ రోజుల్లో నేను తిండి బట్టలు అయితే పెట్టగలను కానీ వాళ్ళకి మంచి పోషణ అయితే నేను ఇవ్వలేను. రేపటి రోజున వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలన్నా నేనేమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను. నాకు నేను పని చేసుకుంటేనే నేను తినాలి, లేకపోతే నేను తినలేను. నా వల్ల అయితే కావట్లేదండి. ప్లీజ్ అండి, నాకు హెల్ప్ చేయమని నేను కోరుతున్నాను. నాకేం చేయకపోయినా నాకు పర్లేదండి, నేను ఎలా అయినా బ్రతకగలను. కానీ నా 2 ఆడపిల్లలకి న్యాయం చేయమని నేను కోరుకుంటున్నాను. ఇది సీఎం దాకా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఆస్తి ఎలాగైనా పిల్లలకి వచ్చేటట్టు చేయమని కోరుకుంటున్నాను సార్. దయచేసి ఈ ఒక్క వీడియో సార్ వరకు వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్ని కేసులు పెట్టినా కానీ స్టేషన్ చుట్టూ పిచ్చి దానిలాగా తిరిగాను, అయినా ఎవరు పట్టించుకోలేదు. స్టేషన్ చుట్టూ ఎన్నిసార్లు కేసులు పెట్టాను. నేను రోడ్డు మీద వెళ్తున్నా కానీ నా చున్నీ ఇలా లాగి నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టి తిట్టి ఇంటి ముందు కూడా బయటకు కూడా ఈడ్చుకొచ్చిన రోజులు కూడా ఉన్నాయి సార్. ప్లీజ్ సార్, ఈ ఒక్క హెల్ప్ నాకు చేయండి సార్. నా పేరు మల్లేశ్వరి, నేను గుంటూరు నుంచి వచ్చాను సార్. నా కొడుకు కాలేజ్ చదువుతున్నాడు. పిల్లలకి ఇబ్బంది అంటే డబ్బులు ఇప్పించాడు. నాకు తెలియని కూడా తెలియదు డబ్బులు ఇప్పించిన సంగతి. ఇప్పుడు వాళ్ళు ఒత్తిడి చేస్తున్నాడు. బాబాయ్ మత్తు పిల్లలు మింగాడు. అప్పటికి తీసుకుంది 1,00,000 రూపాయలు అంటే ఇప్పించింది. అప్పటికి 50,000 కట్టాను తీసుకొచ్చి. ఇప్పుడు 1,10,000 కడతారా లేదా? రాత్రి ఫోన్ చేసి నాకు ఎట్లా పడితే అట్లా మాట్లాడారు. ఒక ఆడదాంతో మాట్లాడినట్టు కూడా మాట్లాడలేదు నాతో. ఎట్లా పడితే బాబు వాళ్ళ ఫ్రెండ్ అంటే అబ్బాయి కాడే తీసుకున్నాడు 1,00,000 రూపాయలు. నాకు అసలు తెలియదు సార్. కనీసం మత్తు పిల్లలు మింగిన తర్వాతనే తెలిసింది ఇవన్నీ నాకు. అప్పటికి 50,000 తీసుకొచ్చి ఇచ్చాము. ఇంకా 1,10,000 ఇవ్వమని వాళ్ళకి వీళ్ళకి 30,000 ఒకసారి, 20,000 ఒకసారి అట్లా ఇప్పించాడండి సార్. నాకు కూడా తెలియదు అసలు ఇప్పించింది. మా అబ్బాయి వాడుకుంది కాదు సార్ ఇది. అసలు నాకు అసలు తెలియని కూడా తెలియదు. ఇచ్చిన అబ్బాయి కూడా చదువైపోయిన అబ్బాయి. మా బాబుని బెదిరిస్తున్నారు సార్. అబ్బాయి ఏమో నేను చచ్చిపోతాను అని అంటున్నాడు. నాకు అబ్బాయి తప్పితే ఎవరు లేరు సార్. 50,000 ఇచ్చాం సార్. అసలు ఇంక 50,000 ఇవ్వాలి సార్ మేము. అసలుకి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు. నేను రెక్కలు కష్టమే సార్. నేను ఇల్లు లేదు, సొంత ఇల్లు ఏం లేదు, ఈయన కూడా లేడు. నేను కష్టపడితే బతకాలి. నాకు ఎట్లా కట్టి న్యాయం చేయండి సార్. బాబుని బెదిరిస్తున్నాడు సార్. మేము ఇస్తాం 50,000 ఎగ్గొట్టము, కానీ మాకు టైం కావాలి. బాబుని బెదిరిస్తున్నాడు. బాబు ఏం భయపడి నేను చనిపోతా అంటున్నాడు. బాబు లేకపోతే నా బతుకు లేదు సార్. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వర్షాలకి నీరు నిలవకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ జీఎంసీ అధికారులను ఆదేశించారు. గుంటూరులో కురిసిన వర్షానికి జలమయమైన లోతట్టు ప్రాంతాలని సోమవారం నజీర్ పరిశీలించారు. ప్రాంతాల వారీగా సమస్యని తెలుసుకుని సంబంధిత శాఖల అధికారులతో అక్కడి నుంచి ఫోన్ మాట్లాడారు. ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యల్ని పరిష్కరించాలని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కి వాహన మిత్ర పథకం వర్తింపచేయాలని ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ గుంటూరు జిల్లా సమితి విజ్ఞప్తి చేసింది. ఎన్నికల హామీలకు అనుగుణంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఆటో కార్మికులకి భారంగా మారిన జీవో నెంబర్ 21, 31లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా గుంటూరు నగరంలో బీఆర్ స్టేడియం స్టాండ్ సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మంగా శ్రీనివాసరావు, ఆకిటి అరుణ్ కుమార్, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి మేడ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఆంక్షలు ఏవైతే ఉన్నాయో
ప్రభుత్వం వాహనం చేసిందో దానినే యాజ్ గా అమలు చేస్తూ అవే ఆంక్షలు పెడుతూ ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా ఈరోజు విడుదల చేసింది. నారా లోకేష్ గారు యువకులం పాదయాత్ర చేస్తూ ఆటో కార్మికులందరినీ కూడా సమీకరించి ఒక సమావేశం నిర్వహించి కాకి యూనిఫామ్ ధరించి వాళ్ళతో మాట్లాడేటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఆటో కార్మికులకు సంబంధించి 15,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు. కానీ పోలీసుల ద్వారా చలానాల ద్వారా పెనాల్టీల ద్వారా 30,000 రూపాయలు తక్కువ కాకుండా వసూలు చేస్తున్నామని చెప్పి ఎద్దేవా చేశాడు. అదేవిధంగా వాళ్ళు ఇచ్చేటువంటి ఆవుని కాదనుకొని కన్నేటువంటి దున్నపోతుని తీసుకొచ్చామని చెప్పేసి ఆనాడు ఎద్దేవా చేశాడు. కానీ మీరు చేస్తున్నదేమి జగన్మోహన్ రెడ్డి ఏదైతే అమలు చేశాడో దాన్నే మీరు అమలు చేస్తూ ఉన్నారు. జీవో నంబర్ 21 రద్దు చేయలేదు, జీవో నంబర్ 31 రద్దు చేయలేదు, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయలేదు, పోలీసుల్ని పంపిస్తూ ఉన్నారు, చలానాలు వేయిస్తూ ఉన్నారు, ఆటో కార్మికుల్ని దోచుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి ఏది కూడా తేడా లేకుండా పోతా ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎన్నికల ముందు మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ప్రతి ఒక్క అర్హుడైనటువంటి ఆటో కార్మికుడికి వాహన మిత్ర అమలు చేసి 15,000 రూపాయలు ఇవ్వాలి, సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలి, జీవో నంబర్ 21, 31 రద్దు చేయాలి. అదేవిధంగా ఏదైతే స్త్రీశక్తి పథకం కింద ఉచిత బస్సు ద్వారా నష్టపోతున్నటువంటి ఆటో కార్మికులు ఉన్నారో ఆ రూట్లను మీరు సర్వే చేసి అర్హులైనటువంటి ప్రతి ఒక్క ఆటో కార్మికుడికి ప్రతి నెల కూడా 5,000 రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాలను మీరు ఆదుకోవాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ల సాధన కోసం రాబోయే రోజుల్లో ఏఐటీసీ ఆధ్వర్యంలో ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోవడానికి ఆటో కార్మికులను సిద్ధం చేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.